ఇరాన్ కైతే భారీ నష్టమే వాటింది. కనీసం ఒక 5 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించుంటుంది. ఆ టోటల్ గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అయితే 30% దెబ్బతింది. 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 26,500 మంది గాయపడ్డారు. వాళ్ళ సుప్రీం లీడరు కోమాలో ఉన్నారు. కనీసం కార్యకలాపాలు చేయడానికి కూడా లేరు. అలాగే ఆ దాదాపుగా 48 మంది దాకా ఉన్నటువంటి లీడర్లు, పెద్ద లీడర్లు, సెకండ్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 70-80 మంది లీడర్లు ప్రాణాలు కోల్పోయారు. 66% ప్రదేశాలు, కీలకమైన ప్రదేశాలు మిసైల్ డ్రోన్ దెబ్బకి సర్వనాశనం అయిపోయింది. నేవల్ ప్రొడక్షన్ సైట్స్ అన్ని సర్వనాశనం అయిపోయినాయి. 90% నేవల్ ప్లేసెస్ అన్ని దెబ్బతిని ఉన్నాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ సర్వనాశనం అయిపోయింది. 307 హాస్పిటళ్లు దెబ్బతిన్నాయి. బ్రిడ్జెస్ కనీసం ఓ 40-50 దెబ్బతిన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. నేవీ షిప్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. ఇక వీటన్నిటి హార్ముజ్ జలసంధి నుంచి సంపాదించుకుని కలెక్ట్ చేసుకుని చెయ్యాలనుకుంటుంది. ఇది సాధ్యమా చూడాలి.